కార్న్ ఇంకా స్పినాచ్తో మనం సూప్ చేస్తున్నాం. చికెన్, కార్న్, స్పినాచ్ అద్దరిపోతుంది. సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టాను. ఒకసారి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. పాలకూర, ఉల్లిపరక, సెలరీ, వెల్లుల్లి, క్యారెట్, బటర్, స్వీట్ కార్న్, బోన్లెస్ చికెన్, మిరియాల పొడి, అరోమాటిక్ పౌడర్, కార్న్ఫ్లవర్, స్ప్రింగ్ ఆనియన్, జాజికాయ, గుడ్డు, చికెన్ స్టాక్. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఫస్ట్ కొంచెం వెన్న వేసుకున్నాం. సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసేయండి. పాలకూర వెల్లుల్లి కాంబినేషన్ బాగుంటుంది. మామూలుగా పాలకూర వేపుడు చేసినప్పుడు కూడా ఉల్లిపాయలు వేగాక బాగా వెల్లుల్లి క్రష్ చేసి వేసేయండి, అల్లం వెల్లుల్లి వేయకుండా. అలా కర్రీ చాలా బాగుంటుంది ఉట్టి వేపుడు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, కొంచెమే బటర్ వేసుకోండి. ఇప్పుడు పాలకూర వేసేయండి, సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే స్వీట్ కార్న్, ఇప్పుడు సెలరీ, ఉల్లిపరకలు వైట్ పార్ట్ వేస్తున్నా, సన్న ఉల్లిపాయ. ఇప్పుడు ఇందులో కాస్త మిరియాల పొడి వేసుకోండి. కొంచెమే ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో మనం అరోమాటిక్ పౌడర్ వేస్తున్నాము, అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని. సూప్ కాబట్టి కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చికెన్ స్టాక్. చికెన్ స్టాక్ మనం ఇంట్లో చేసుకోవచ్చు, లేదా క్యూబ్స్ దొరుకుతాయి మనకి. ఆ క్యూబ్స్ అయినా వేసేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాటర్ వేసాను. ఎంత సూప్ కావాలో చూసుకొని అన్ని వాటర్ యాడ్ చేసుకోండి, లేదా కంప్లీట్గా చికెన్ స్టాక్ అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ స్టాక్ మరిగే లోపల చిన్న ప్రాసెస్ చేద్దాం. ఇక్కడ బోన్లెస్ చికెన్ ఉంది అండ్ ఇంకొక బౌల్లో ఎగ్ ఉంది. ఎగ్ని బాగా బీట్ చేసుకోండి. ఇట్లా ఒకటే గుడ్డు బాగా బీట్ చేసుకొని కొంచెం వేయండి ఇందులో, ఇంకొంచెం పక్కన పెట్టేయండి. ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లవర్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని టిక్ చేసుకోండి. కొంచెం ఈ కార్న్ స్లరీని చికెన్ దాంట్లో వేసేసి కలిపేసుకోండి. ఇక్కడ చికెన్ రెడీ ఉంది, ఎగ్ రెడీ ఉంది, కార్న్ స్లరీ రెడీగా ఉంది. సో ఇప్పుడు స్టాక్ వేసాం కదా, కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో జాజికాయ జస్ట్ ఇలా, ఫ్లేవర్ బాగుంటుంది. మరీ ఎక్కువ వేస్తే ఘాట్ అయిపోతుంది, కొంచెం చాలు. ఒక మంచి బాయిల్ రావాలి. ఇప్పుడు ఇందులో అరోమాటిక్ పౌడర్ వేసేద్దాం. అరోమాటిక్ పౌడర్ వల్ల మంచి రుచి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఫ్రైడ్ రైస్లో వేసుకోవచ్చు, మంచూరియాలో వేసుకోవచ్చు, మనం నూడిల్స్లో వేసుకోవచ్చు, అన్నిట్లో యాడ్ చేసుకోవచ్చు, సూప్స్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇంట్లో చేసుకునే సింపుల్ సూప్కి కొంచెం అరోమాటిక్ పౌడర్ని యాడ్ చేస్తే మనం రెస్టారెంట్లో తిన్న ఫీల్ వస్తుంది. ఒకసారి కొని పెట్టుకుంటే మనం చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మరుగుతూ ఉన్నప్పుడు కార్న్ స్లరీ వేసి కలుపుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కార్న్ స్లరీ వేయడం వల్ల మనకి ఆ కన్సిస్టెన్సీ చూడండి చేంజ్ అయిపోయింది. మరీ ఎక్కువ వేస్తే సూపర్ థిక్ అవుతుంది. అలా అవ్వకుండా ఇలా మనకి సూప్ ఎప్పుడు కొంచెం ఇలా సూప్ కన్సిస్టెన్సీ చేసుకున్న తర్వాత కార్న్ స్లరీ మరుగుతూ ఉన్నప్పుడు మనం ఎగ్ కలిపి పెట్టుకున్న చికెన్ పీస్ ఒక్కొక్కటి ఇలా డ్రాప్ చేసుకోండి. సాల్ట్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు, కొంచెం సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. చికెన్ వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేయండి. చికెన్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్ ఉంది కదా, జస్ట్ ఫస్ట్ ఒకసారి డ్రాప్ చేసేసిన తర్వాత మిక్స్ చేయాలి. చాలా మంది వేస్తూనే ఫట్ 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 మనం కలిపేస్తారు, పీసెస్ అయిపోతుంది, అందంగా ఉండదు. సో ఒకసారి వేసిన తర్వాత ఇలా మెల్లిగా మిక్స్ చేసుకోవాలి.
బాగా బాయిల్ అయితే అప్పుడు సూప్ రెడీ అయిపోయినట్టే. కార్న్ స్పినాచ్ చికెన్ సూప్ రెడీ అయిపోయింది. యమ్ ఉంటుంది. సో బౌల్లోకి తీసుకుందాం. ఎప్పుడైనా సూప్స్కి ఇలాంటి బౌల్స్ తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. హ్యాపీగా టీవీ ముందు కూర్చొని ఎంజాయ్ చేయండి. వెదర్ని ఎంజాయ్ చేస్తూ సూప్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు రెస్టారెంట్లో అయితే మనకి కొంచెం చికెన్ పీసెస్, ఎగ్ పీసెస్ తక్కువ అనిపిస్తాయి. ఇంట్లో కాబట్టి నచ్చినన్ని పీసెస్ వేసుకొని ఎంజాయ్ చేయడమే. ఇలాంటి సూప్ చేసుకున్నప్పుడు మీల్ని స్కిప్ చేసేయండి. నైట్ టైం చేసుకుంటే కనుక టమ్మీ హాయిగా ఉంటుంది, గిల్ట్ ఉండదు, మంచి ఇంకా టమ్మీ ఫుల్గా సూప్ని ఎంజాయ్ చేసేయచ్చు. ఇందులో కొంచెం పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా బౌల్లో సూప్ వేసుకున్న తర్వాతనే ప్లేట్లో ప్లేస్ చేయాలి. లేకపోతే ప్లేట్లో పడుతుంది కదా, సర్వ్ చేసేటప్పుడు మనం ప్రజెంటేషన్ ఎప్పుడు చాలా బాగుండాలి. కార్న్ స్పినాచ్ చికెన్ సూప్ తయారీ విధానం. ముందుగా వాక్లో వెన్న, వెల్లుల్లి, క్యారెట్, పాలకూర, స్వీట్ కార్న్, సెలరీ, ఉల్లి పరక, మిరియాల పొడి, ఉప్పు, చికెన్ స్టాక్ వేసి మరగనివ్వాలి. తరువాత చికెన్ ముక్కల్లో బీట్ చేసుకున్న ఎగ్ కార్న్ స్లరీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న స్టాక్లో జాజికాయ, అరోమాటిక్ పౌడర్, కార్న్ స్లరీ వేస్తూ కలుపుకొని ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ కూడా వేసి ఉడికి వచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే కార్న్ స్పినాచ్ చికెన్ సూప్ రెడీ.